రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ట్రెజరీ నిర్వహణ బాధ్యతల నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐను పూర్తిగా తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఐటీ కారిడార్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో విలువైన ప్రభుత్వ భూముల వేలాన్ని అడ్డుకుంటూ ఎస్బీఐ కోర్టుకు వెళ్లడంపై సర్కార్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎస్ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సెక్రటేరియట్లో ఎస్బీఐ ఉన్నతాధికారుల బృందంతో సోమవారం సమావేశమయ్యారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక శాఖకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్ను నేరుగా ఎస్బీఐ సర్వర్లతోనే అనుసంధానమైనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, చేసే ఖర్చులు అన్నీ ఒక నిర్దిష్ట బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారానే జరగాలి. దీనినే ట్రెజరీ బ్యాంక్ అంటారు. దీంతో ప్రజలు చెల్లించే స్టాంప్ డ్యూటీ, మైనింగ్ ఫీజులు, కమర్షియల్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులు వంటి ఆదాయాలన్నీ ఎస్బీఐ చలాన్ల ద్వారానే ప్రభుత్వ ఖాతాకు జమ అవుతున్నాయి. అలాగే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, కాంట్రాక్టర్ల బిల్లులు, రైతు భరోసా, ఆసరా పెన్షన్ల వంటి సంక్షేమ పథకాల నిధుల పంపిణీ కూడా ఈ బ్యాంకు ద్వారానే జరుగుతోంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రాష్ట్ర బ్యాంకింగ్ కమిటీకి కూడా ఎస్బీఐ లీడ్ బ్యాంక్గా వ్యవహరిస్తోంది. కాగా ప్రభుత్వ ఆస్తుల విషయంలో బ్యాంక్ న్యాయపరమైన చిక్కులు సృష్టించడంతో ట్రెజరర్ను తీసేస్తామంటూ ఈ సేవలన్నింటినీ ఎస్బీఐ నుండి రద్దు చేసి కెనరా బ్యాంక్ లేదా యూనియన్ బ్యాంక్ వంటి ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులకు అప్పగించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు ఎస్బీఐ అధికారులు సీఎస్ వివరించారు. ఇందులో భాగంగానే ఎస్బీఐలో ఉన్న సుమారు 5,000 నుంచి 6,000 కోట్ల మేర ప్రభుత్వ డిపాజిట్లను పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు కూడా స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్టంభన ఇలాగే కొనసాగితే ఎస్బీఐతో ఉన్న ఆర్థిక బంధాలన్నింటినీ తెంచుకోవడానికి కూడా వెనకాడబోమని సీఎస్ స్పష్టం చేశారు.